జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ 9వ భాగము. రామా, వాలి నేను అన్నదమ్ములము. వాలి అంటే మా నాన్నగారికి ఎంతో ప్రేమ. నాకు కూడా వాలి అంటే ఎంతో ప్రేమ, అభిమానము. నా తండ్రిగారు చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడైన వాలిని కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యమును వాలి పరిపాలిస్తూ ఉంటే నేను వాలికి సేవకునిలాగా అతనిని సేవించేవాడిని. మయునికి 2 కుమారులు. వారు మాయావి, దుందుభి. మాయావికి మా అన్న వాలికి ఒక స్త్రీ మూలంగా విరోధం ఏర్పడింది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నాము. అప్పుడు మాయావి మా కోట వద్దకు వచ్చి పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. పరాక్రమవంతుడైన వాలి మాయావితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అర్ధరాత్రి శత్రువు యుద్ధానికి వచ్చాడంటే అందులో ఏదో మర్మం ఉంటుందని ఎంత నచ్చజెప్పినా వినకుండా వాలి మాయావితో యుద్ధానికి వెళ్ళాడు. నేను కూడా వాలితో పాటు వెళ్ళాను. మా ఇద్దరినీ చూసి మాయావి పారిపోయాడు. నేను, వాలి మా అనుచరులతో మాయావిని వెంబడించాము. ఆ మాయావి భూమిలో ఉన్న సొరంగంలోనికి ప్రవేశించాడు. ఆ సొరంగం గడ్డితో కప్పబడి ఉంది. నేను, వాలి బయట నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ఇలా అన్నాడు: తమ్ముడా సుగ్రీవా, నేను ఈ బిలంలో ప్రవేశించి శత్రువుని చంపి వస్తాను. నేను వచ్చే వరకు నీవు ఈ బిలం వద్ద నా కోసం వేచి ఉండు అని అన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. నేను కూడా తన వెంట వస్తానని ఎంత బతిమాలుకున్నా వాలి వినలేదు. తాను ఒక్కడే ఆ సొరంగంలోకి వెళ్ళాడు. నేను సొరంగం బయట నిలబడి ఉన్నాను. దాదాపు 1 సంవత్సర కాలం గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. నేను ఓపికగా ఆ సంవత్సర కాలము సొరంగం బయట వేచి ఉన్నాను. నాలో ఏదో శంక మొదలైంది. వాలి మహావీరుడు, కానీ సంవత్సర కాలం రాకపోవడంతో నా మనసు కీడు శంకించింది. అయినా గుండె నిబ్బరంతో ఎదురుచూశాను. కొంతకాలానికి ఆ సొరంగము నుండి నురగతో కూడిన రక్తం మడుగులాగా బయటకు ప్రవహించింది. రాక్షసులు గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వినబడ్డాయి. కానీ నా సోదరుడు అరుస్తున్న గొంతు వినబడలేదు. నా సోదరుడు వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడినట్టు నిర్ధారణ చేసుకున్నాను. ఇంకా అక్కడ ఉండి చేసేదేమీ లేకపోవడంతో నేను ఆ బిలమును పెద్ద పెద్ద బండరాళ్లతో మూసివేశాను. నా అన్న వాలికి జలతర్పణములు కూడా విడిచాను. తరువాత కిష్కింధకు తిరిగి వచ్చాను. నా అన్న వాలి మరణాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాను. కానీ మంత్రులు ఆ విషయాన్ని పసిగట్టారు, తెలుసుకున్నారు. నేను ఎంత వద్దన్నా అందరూ కలిసి నన్ను ఈ కిష్కింధకు రాజాభిషిక్తుని చేశారు. ఈ విధంగా నేను కిష్కింధకు రాజునై ధర్మంగా పరిపాలిస్తున్నాను. ఇంతలో వాలి ఆ రాక్షసుడు మాయావిని చంపి కిష్కింధకు తిరిగి వచ్చాడు. నన్ను కిష్కింధకు రాజుగా చూశాడు. తట్టుకోలేకపోయాడు. నా మీద ఆగ్రహించాడు. నా మంత్రులను బంధించాడు. నేను వాలి అంతటి పరాక్రమవంతుడునైనా అన్నగారి మీద గౌరవంతో నేను వాలిని ఎదిరించలేదు. నా అన్నకు అభివాదము చేశాను, గౌరవించాను. కానీ వాలి నన్ను ఆదరించలేదు. నా మీద ఆగ్రహించాడు. నేను వాలి పాదాల మీద పడి ప్రార్థించాను. కానీ వాలికి నా మీద కోపం పోలేదు.
నన్ను అనుగ్రహించలేదు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 9వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.